హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హారికాస్ కిచెన్ డైలీ రెసిపీస్కి స్వాగతం అండి. ఇవాళటి రెసిపీ ఏంటంటే ఎంతో టేస్టీకరమైన బెండకాయ పప్పు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు చూద్దాం. బెండకాయల్ని వాష్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే ఆనియన్ కూడా కట్ చేసుకున్నాను. అలాగే టమాటా కట్ చేసుకున్నాను. అలాగే వెల్లుల్లి ఒక 10 అలా ఒలుచుకున్నానండి, రెబ్బలు. తర్వాత పచ్చిమిరపకాయలు తగినన్ని. తర్వాత చింతపండు అయితే నానబెట్టుకున్నాను కొద్దిగా, ఒక నిమ్మపండు సైజ్ అంతా. తర్వాత ఒక ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టి అందులో సరిపడా ఆయిల్ వేసి, తర్వాత అందులోకి సరిపడా జీలకర్ర కూడా వేసాను. సో చూసారు కదా, అవి కొంచెం వేగాక చిట్పట్లాడాక కొద్దిగా పచ్చికరివేపాకు కూడా వేసాను. అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవి కూడా వేసి కాస్త బాగా మగ్గే వరకు కలుపుకోవాలి. సో చూడండి, ఇలా అయితే ఒకసారి నీట్గా కలుపుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా, అవి కూడా అందులోకి వేసేసి, సో పచ్చిమిరపకాయలు కూడా అయితే వేసేసాను. చూడండి, ఒకసారి బాగా నీట్గా అలా కలుపుకునేయాలి. కాస్త మగ్గే వరకు కలుపుకోవాలి. తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని చక్కగా కలుపుకునేయాలి. సో ఇలాగైతే నీట్గా మొత్తం అంతా చక్కగా కలిపేసుకోవాలండి. ఇవి కొంచెం మళ్ళీ మగ్గాలి కాబట్టి ఉప్పు కొంచెం వేసుకొని నీట్గా కలిపేసుకోవాలి. మళ్ళీ ఒకసారి తగినంత ఉప్పు వేసుకొని, తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసానండి. ఒకసారి చక్కగా కలుపుకునేయాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి చక్కగా మళ్ళీ ఒకసారి కలుపుకునేయాలి. ఇప్పుడు ఇది కొంచెం మగ్గాలి కాబట్టి మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఒక 4 to 5 minutes అయితే మగ్గనివ్వాలి. తర్వాత అయితే చూడండి, కొద్దిగా మగ్గినట్లు అనిపిస్తుంది కదా. సో ఇప్పుడే మళ్ళీ ఒకసారి కలుపుకునేయాలి. ఇలా మొత్తం చక్కగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఈసారి 2 minutes 3 minutes అలా ఉడకనిచ్చుకోవాలి. ఇప్పుడు చూసినట్లయితే చూడండి, ఇప్పుడైతే చక్కగా ఉడికింది. సో ఇందులోకి అయితే ముందుగా మనము నిమ్మపండు సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాం కదా, అదైతే ఇలా పిసికేసుకొని ఆ వాటర్ అనేది అందులోకి వేసేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా మొత్తం వాటర్ చింతపండు పులుసు వాటర్ అయితే వేసేసుకోవాలి. ఇందులోకి తగినన్ని వాటర్ వేసుకోవాలి. నేనైతే 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసాను. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ చక్కగా కలుపుకునేయాలి. సో చూడండి, నీట్గా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఉడకనివ్వాలి. సో ఇప్పుడు చూస్తున్నట్లయితే చూడండి, చక్కగా ఉడుకు పట్టేసింది. సో ఇలా అయితే ఉడుకు పట్టేసింది కదా. ఇలా ఉడికిపోయిన తర్వాత
చూడండి చక్కగా అయితే ఉడికేసింది. చూడండి ఇప్పుడైతే ఈ వాటర్ని అంతా వంపేసుకున్న తర్వాత ఇలా పప్పు గుత్తితో మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. చూడండి స్మాష్ చేసిన తర్వాత మళ్ళీ వంపేసిన వాటర్ కూడా పప్పులోకి వేసి కలిపేసుకుంటే బెండకాయ పప్పు అనేది రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ రెసిపీని చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.